హాజరయ్యడం జరిగింది. ప్రతి వార్డులో డ్రైనేజీ సమస్యలు తదితర సమస్యల పరిష్కారం కోసం 36 వార్డులకు గాను ఒక్కొక్క వార్డుకు 5 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 44 ఎజెండా అంశాలు పెట్టగా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవం చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. గౌరవ కౌన్సిల్ సభ్యులు మాకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ యొక్క సాధారణ సమావేశం చైర్పర్సన్ గోనెలహరి మేడం గారి అధ్యక్షతన మరియు కౌన్సిల్ సభ్యులందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అందరు కౌన్సిల్ సభ్యులు హాజరైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ మరియు స్టాఫ్. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం సీజన్ కాబట్టి ముందు మనకి ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదో అక్కడ కొంచెం కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడం కానీ ఉన్న కచ్చా డ్రైన్లను మేజర్ డ్రైన్లను జేసీబీ ద్వారా మ్యాన్ పవర్ ద్వారా క్లియర్ చేసి ప్రమాదకరంగా మరియు వచ్చే పండుగలు 15 ఆగస్టు కానీ తర్వాత వచ్చే వినాయక దీపావళి ఇవన్నీ ముందస్తు నవంబర్ 50 వరకు అక్కడక్కడ ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో అది మొదలు చూసుకోవడానికి తీర్మానించాం. అవే కాకుండా 36 వార్డులకు ఒక్కొక్క వార్డుకు 4-5 లక్షలు అందరికీ ఏర్పాటు చేసి ఏదైతే అత్యవసరంగా అవసరం పనులు నిర్వహించి అందరూ 36 వార్డు సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించి అందరూ కౌన్సిల్ సభ్యులు సహకరించినందుకు ధన్యవాదాలు. Thanks for watching. Like, share and subscribe.